బా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ అన్నం తిన్నారా? మేమైతే అన్నం తినాలి. ఇంకా అన్నం చూడండి ఎన్ని ఉన్నాయి బోగులు అన్నీ కడిగేసిన ఫ్రెండ్స్. ఇప్పటి వరకును 1 గంట టైం అయితే పట్టింది. బోగులన్నీ పొద్దున్నే ఇడ్లీ పెట్టినానా, చట్నీ చేసిన, మళ్ళీ పిల్లలు అడుగుతా అంటే కొన్ని బాదుసాలు చేసిన. మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు. మేమైతే మాకు అన్నం ఈరోజు లేదు ఫ్రెండ్స్. చూద్దురండి మా అన్నం ఏంటో చూడండి. ఈరోజు హనుమాన్ జయంతి అని మా ఊర్లో రాముల స్వామికి అన్నదానము అభిషేకము అన్నదానం చేసినారు ఫ్రెండ్స్. కానీ ఊరంతా కాదు, ఒక ఇంటోళ్ళేను మా ఈదుల వాళ్ళే. స్వామికి పొద్దున్నే రాముల స్వామికి అభిషేకం చేసి అన్నదానం మధ్యాహ్నం అన్నదానం చేసినారు. ఒక ఊరికే కాదు 3 ఊర్లు చేసినారు. మా ఊరు మన్నేరుపల్లి, లేకూరపల్లి, రాసుపల్లి 3 ఊర్లకైతే చేసినారు. అందుకని మేమైతే అన్నం చేసుకోలే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము అన్నం చేసుకోలేదు. మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్ తినేసినాము. మధ్యాహ్నం అయితే మాకు అన్నం ఈరోజు దేవుడి దగ్గర అభిషేకానికి అయితే నేను పొద్దున వెళ్ళాలా ఫ్రెండ్స్. చాలా ఎక్కువ పని ఉంది, కొంచెం పోకూడదని కూడా పోలేదు. ఇప్పుడైతే భోజనానికి వెళ్ళాను. చూడండి ఏమేమి ఐటమ్స్ పెట్టినారంటే చూడండి ఫ్రెండ్స్. చిట్టి తల్లి ప్లేటు, మా పాప ప్లేటు, నా ప్లేటు, సంజయ్ ప్లేటు. నేనైతే రసం కొన్ని గ్లాసులో తెచ్చుకున్నాను. ఎందుకంటే తెల్లన్నం వేసేసి అన్నీ కలిసిపోతాయని. ఏమేమి ఐటమ్స్ అంటే పాయసము, బెల్లం పాయసము, వడ, బిర్యానీ, గుత్తి వంకాయ కూర, కరింపాకన్నము, తెల్లన్నము, వడియాలు, రసము. ఇది ఫ్రెండ్స్ మా ఊర్లో ఈరోజు హనుమాన్ జయంతి అని మా ఊర్లో అన్నదానం ఇది పెట్టినారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సర్పైలందరూ కూడా వాళ్ళు బాగుండాలని కోరుకోండి. ఓకేనా? ఇది మా చిన్న వీడియో. జై హనుమాన్, జై శ్రీరామ్. బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. మేము తింటున్నాము, మీరు తిన్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. తిన్నారో లేదో.